ఇక్కడ మూడవ అసమాధానం. అసమాధానంతో ప్రజలు ఆయనతో వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. నా ప్రేమ దైవజనులారా, దావీదు దగ్గరికి ఈయన ఎందుకు వచ్చారండి? ఏమింటాడు దావీదు? ఆయనకే దిక్కులేకపోయి ఆయన అడిగిలో ప్రార్థన చేసుకుంటాడు. ఏమింటాడు ఆయన అని అంటే, నిజంగా దేవునితో సహవాసం కలిగినటువంటి రాజు, దేవునితో సహవాసం కలిగిన సేవకుడు, లేక ఆయన సన్నిధిలో విశ్రాంతి స్థలములో ఆయన కలుసుకునే దైవజనుడు ఏ మాట చెప్పునో ఆ మాట నేను రూఢీపరుస్తానన్నాడు దేవుడు. నా సేవకుడు చెప్పిన మాట రూఢీపరుస్తా. హల్లెలూయా. మొదటిగా ఓ దైవజనుడా ముందు దేవునితో సమాధానపడి సేవ చేయి. సమాధానం అంటే దేవుని రాజ్యం, సమాధానం అంటే ఆయన సమాధానకర్త యేసు తండ్రి దేవుడు. ఇంకా చదివితే మీకు తెలుసు సమాధానం అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందరి ఆనందమైంది ఏంటంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే సమాధానం. ఈ సమాధానం వార్త ప్రకటించాలంటే ముందు నీకు కావాల సమాధానం. ఈ దేవుడు అసమాధానంతో వచ్చారు. ఇది సమాధానం లేదు, ఇది సమాధానం లేదు అంటే సమాధానానికి సమాధానకర్త అయిన యేసుతో సావాసం చెయ్యి. నీ అసమాధానం బద్దలైపోతున్నామలో నీ శత్రువులు మిత్రులుగా మారుతాడు నా దేవుడు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ సేవకుల సమాజానికి వచ్చిన నా ప్రేమ దైవజనులారా, దైవదాసులారా గమనించండి. దేవునితో నీ సావాసన ఎలాగుంది? ఇదిగో ఆయన సన్నిధిలో ప్రభావం ఉన్నది, ఆయన సన్నిధిలో ప్రభావం ఉన్నది. అది నువ్వు కాస్త అనుభవించగలిగితే, అది నీ నుంచి ప్రవహించగలిగితే, ఎవరి పేరు వాళ్ళు ఎవరండి? మనలాంటి సామాన్యులే. చేపలు పట్టుకుని జాలర్లండి, విద్య లేని భామరులండి, విద్య లేని వారు వీధులు నడుపుతుంటే నేడబడిన మృతులు